దేవుని నామం మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు యోబు గ్రంథము నుండి 17వ అధ్యాయము మనము క్లుప్తంగా చూసుకుందాము. దానికన్నా ముందుగా చిన్ని ప్రార్థన. మమ్ములో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈరోజు మేము ఈ అధ్యాయము ధ్యానించుండగా మీరే మాకు సహాయం దయచేయమని, అయ్యా ప్రభు, ఏమైతే నేర్చుకుంటున్నామో వాటిని మా జీవితాలలో ఇంప్లిమెంట్ చేసేటకు జ్ఞానాన్ని సహాయం దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. అయితే మనము చూసుకున్నట్లయితే యోబు గ్రంథము మొత్తము యోబుకు కలిగిన శ్రమలు, తర్వాత యోబుకి చివరిగా చూసుకున్నట్టయితే తర్వాత అతనికి దేవుడు యోబుకి ప్రశ్నించడము, అనేక విషయాలు చూసుకున్నట్లయితే సృష్టి గురించి కానీ మరి అనేక విషయాలు దేవుడు ప్రశ్నించినప్పుడు యోబు దగ్గర సమాధానము ఏమీ ఉండదు. ఆఖరికి యోబు తనకు ఎంతైతే కలిగిందో దానికన్నా అనేక రెట్లు తనకి ఆస్తి అయినా, కుమారులైనా, ఎడ్లైనా, ఏదైనా సరే తిరిగి వస్తుంది. అంటే దేవుడు దీని నుంచి మనకి, ఈ అధ్యాయం నుంచి మనకి ఏమన్నా నేర్పిస్తున్నాడు అంటే, మంచి వాళ్ళకి కూడా కష్టాలు అనేటివి వస్తాయి. వచ్చినప్పుడు మనము దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానిని ఎలా అధిగమించాలి అని ఈ అధ్యాయం నుంచి మనకి అనేక విషయాలు తెలుస్తాయి. అయితే యోబు గ్రంథం నుంచి మనము ఇప్పటి వరకు దాదాపు 16 అధ్యాయాలు క్లుప్తంగా చూసుకున్నాము. అయితే ఈరోజు 17వ అధ్యాయము మనం చూసుకుంటున్నాము. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు: ఎలీఫాజు, బిల్దాదు, జోఫెరు. ఈ 17వ అధ్యాయం కన్నా ముందు ఎలీఫాజు, యోబు యొక్క స్నేహితుడు, మాట్లాడిన తర్వాత 16, 17 అధ్యాయాలలో యోబు తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయానికి మనము ఏమన్నా శీర్షిక పెట్టుకోగలము అంటే, బాధలోను ఆశలోను వదలొద్దు. ఎవరిని వదలొద్దు? దేవుని వదలొద్దు అని. అయితే మనము క్లుప్తంగా ఈ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్టయితే యోబు ఏమంటాడంటే, నాకు అన్నిటి విషయాలపైన నాకు నమ్మకము పోయింది, ఇంకా నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, నా గోతి నాకు రెడీగా ఉంది, నాకు ఎవరిపైన నమ్మకం లేదు ఇప్పుడు అని అంటూ దేవుని దగ్గర తన బాధని ఒకటి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే మనము ఇక్కడ వచనం తర్వాత వచనం చదువుకుంటూ దాన్ని మన జీవితాలలో మనకి ఎలాగో ఉపయోగపడతాయి వాటిని క్లుప్తంగా మనము ధ్యానం చేసుకుందాం ఈరోజు. మొదటి వచనం: నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరను, సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యను. అయితే ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, ఇంకా అంతా అయిపోయింది, నేనేమైతే అనుకున్నానో, మంచిగా అవుతుంది అనుకున్నాను, నాకు తిరిగి వస్తుంది అనుకుంటున్నాను, కానీ అంతా పోయింది. ఏమి పోయిందండి యోబుకి ఈరోజు? తన దగ్గర ఉన్న ఆస్తి పోయింది, తన దగ్గర ఉన్న కుమారులు, కుమార్తెలు, తన దగ్గర ఉన్న ఆరోగ్యము కూడా పోయింది. అయితే ఇప్పుడు యోబు దగ్గర ఉన్నది ఏంటంటే, తన ప్రాణం ఒకటి మాత్రమే ఉన్నది. ఇదంతా జరుగుతున్నప్పుడు తన యొక్క 3 స్నేహితులు వచ్చి తనను ప్రశ్నిస్తూ ఉన్నారు. తనను ఏమంటున్నారంటే, నీవు ఏమైనా చాటుకి సీక్రెట్గా ఏమన్నా పాపం చేశావేమో, అందుకే ఆ పాపానికి ప్రతిఫలంగానే ఈ శిక్ష నీకు అనుభవిస్తున్నావు, ఈ శిక్ష నీకు వచ్చింది అని అన్నప్పుడు ఎంతగానో బాధపడతాడు. అయ్యో, వీళ్ళు నా స్నేహితులు, నా గురించి తెలుసుకున్నవారు, నా గురించి తెలిసిన వాళ్ళు, వీళ్ళనంటే మనకి ఎంతగానో బాధ ఉంటుంది. అందుకే ఇక్కడ యోబు ఎందుకు అంటున్నాడంటే, నా ప్రాణము సమసిపోయింది. ఇంగ్లీష్లో మంచిగా, మై స్పిరిట్ ఈస్ బ్రోకెన్. అంటే ఇక్కడ
ఇది కొద్దో గొప్పో మనకు సమస్యలున్నప్పుడు, మనకేమన్నా ఇబ్బందులున్నప్పుడు మనము ఇద్దరు వ్యక్తుల పైననే ఎక్కువగా ఆధారపడతాం. లేకపోతే నమ్మకం ఉంచుతాము. అది ఎవరంటే, ఒకటి మన ఫ్యామిలీ మెంబర్స్ పైన, ఇంకొకటి మన స్నేహితుల పైన. మన స్నేహితులు గూడా మనల్ని నమ్మలేనప్పుడు, అప్పుడు మన యొక్క హృదయం అనేది విరిగిపోతది. అదే దీన స్థితిలో యోబు ఇక్కడ అంటున్నాడు. నా ప్రాణము విరిగిపోయినది. నన్ను ఇక్కడ వచ్చిన స్నేహితులు ఎగతాళి చేయుటకు వచ్చారు. ఇక్కడ వీళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు ఎవరు దిక్కు లేరిప్పుడు. మూడో వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా నా గురించి ఒక ప్లెడ్జ్ తీసుకో. నా గురించి ఒక నువ్వు నా పక్షముగా ఉండి ఒక హామీలాగా ఇవ్వు నాకు. ఏమని హామీ ఇవ్వాలి? నిన్ను కాపాడుతాను, నిన్ను నేను చూసుకుంటాను అని చెప్పి ఒక హామీ ఇవ్వని దేవుణ్ణి మొరపెడుతున్నాడు. ఎందుకు అలా అడుగుతున్నాడు? ఇక్కడ నా స్నేహితులొచ్చి నన్ను ఎగతాళి చేస్తున్నారు. నన్ను అనరాని మాటలు అంటున్నారు. వాళ్ళకి జ్ఞానము లేదు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి అంత జ్ఞానం ఇవ్వలేదు. కాబట్టి నాకు ఎవ్వరు దిక్కు లేరు కాబట్టి నీవే నాకు దిక్కు దేవా అని చెప్పి ఇక్కడ యోబు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అవును, మన జీవితాలలో కూడా మన మన అనేక సిట్యుయేషన్స్‌లలో కూడా మనం పోతా ఉంటాం. మన స్నేహితులే మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మన కుటుంబాలు సభ్యులు మనల్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానము ఉండది ఆ విషయంలో. నీవు పోతున్న బాధ వారికేమన్నా తెలుస్తదా? తెలీదు. వాళ్ళకెప్పుడు తెలుస్తుంది ఆ బాధ? వాళ్ళు కూడా అదే బాధ గుండా ఒకవేళ వెళ్ళుంటే తెలుస్తది. కానీ మన దేవుడు ఏందంటే ప్రతి ఒక్క విషయము ఆయనను ఎరిగినవాడు కాబట్టి, ఆయననే మనము బ్రతిలాడాలి. ఆయననే చెప్పుకోవాలి. అప్పుడు మనది తప్పు ఏమన్నున్నా మనతో మాట్లాడతాడు. మన బాధను తీసేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాంతిని, సమాధానము ఇచ్చేవాడు మన దేవుడే. ఇంకా మనము ముందుకు చూసుకున్నట్లయితే 5వ వచనం. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లలు కన్నులు క్షీణించును. ఇక్కడ ఏమంటున్నాడంటే స్నేహితునికి తప్పుగా వ్యతిరేకంగా చెప్పొద్దు. ఈ రోజుల్లో మనం అనేక రీతిలుగా చూసుకున్నట్లయితే, ఇప్పుడు నీకొక 10,000 లాభం ఉందనుకో, వాడి గురించి తప్పు చెప్పురా అంటే, వచ్చి సాక్ష్యము చెప్పేవాళ్ళు అనేకులున్నారు. ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఆ 10,000 నీకు నీ సమస్యను తీరుస్తుందేమో, కానీ జీవితాంతము నువ్వు ఒక మంచి మిత్రుడిని కోల్పోతావు ఒకటి. జీవితాంతము నువ్వు బాధపడుతూ ఉంటావు. అరే! నేనెళ్ళి తప్పు సాక్ష్యం చెప్పానని చెప్పి. అవన్నీ మనకు మనశ్శాంతి పోగొట్టుకొని, ఒక మిత్రుని పోగొట్టుకొని, అలాంటి పనులు మాత్రము చేయొద్దు. ఎన్నటికిని చెయ్యొద్దు. క్రీస్తు నమ్మిన మనము ఎన్నటికి కూడా చేయకూడదు. ఎందుకంటే క్రీస్తు మనకిచ్చిన కొత్త నిబంధనలను ఇచ్చిన గూఢమైన ఆజ్ఞలేందంటే, మొదటిగా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను నన్ను ఆరాధించమంటున్నాడు. ఇంకొకటి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అంటున్నాడు. అయితే ఇప్పుడు మనము స్నేహితునికి ఎగనెస్ట్‌గా చెప్పినప్పుడు ఆయన యొక్క ఆజ్ఞను బ్రేక్ చేసినట్టు. అంటే నీవు దేవునిని, దేవుని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నట్టు. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ దేవునికి మహిమకరంగా ఉండాలి కానీ, ఆయనకి ఏమైనా చెడ్డ పేరు తేవడానికి ఎప్పటికిని ప్రయత్నించకూడదు. అయితే ఈ ఈ ఈ విషయాలు చూసుకుంటూ మనం ముందుకు వెళ్తుంటాము. 7వ వచనం చూసుకున్నట్టయితే, నా కనుదృష్టి దుఃఖముతో చేత మందమాయెను. నా అవయములన్నీయు నీడవలె ఆయెను. అయితే చూడు దేవా, నాకు ఏడ్చి నాకు కళ్ళు కనిపించట్లేదు.
అంటే నా దగ్గర ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి. నా శరీరము, నా ఎముకలన్నీ ఎండిపోయి, నా తోలంతా నా ఎముకలకు అంటుకొని ఉన్నాయి. అంటే అనేక దినముల నుంచి నాకు తెలిసి ఉండి యోబు ఫుడ్ సరిగా తినట్లేదేమో. మనం చింతలాగా ఉన్నప్పుడు, మనం బాగా ఉన్నప్పుడు మనం చేసేది ఒకటి, నిద్రపోకపోవడము, ఆలోచిస్తూనే ఉంటాం. అరే! ఈ సమస్య నుంచి ఎట్లా బయటికి రావాలి? ఈ సమస్య నుంచి ఎట్లా బయటికి రావాలి అని. రెండవది తిండి మానేస్తాము. యోబు కూడా ఇక్కడ తిండి మానేశాడు కాబట్టి తను ఏమంటున్నాడు? నా శరీరమంతా, నా స్కిన్ అంతా పోయి నా బోన్స్‌కి అంటుకొని ఉన్నాయి అంటున్నాడు. ఒకవేళ ఇదంతా నేను నేను మొత్తం బాధపడుచున్నాను. నేను ఇంత సమస్యలుగా వెళ్ళుచున్నాను గదా! ఇదంతా ఎవరన్నా చూసిర్రనుకో ఏమనుకుంటారు? అంటే నీతిమంతులు ఏమనుకుంటారు? అనీతిమంతులు ఏమనుకుంటారు? అని మనము 8, 9 వచనాలలో మనకు క్లుప్తంగా, యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందురు. ఒకవేళ ఈ సిట్యుయేషన్‌ని యథార్థవంతులు, దేవునికి ఇక్కడ క్లోజ్‌గా ఉన్నవాళ్ళు, దేవునికి చెప్పినట్టు నడుచుకున్న వాళ్ళు ఈ సిట్యుయేషన్స్‌ని గాని చూసినట్లయితే, అంటే ఇలాంటి సిట్యుయేషన్, నాలాగా సిట్యుయేషన్. ఎలాంటి సిట్యుయేషన్ అండి? తనకు హార్ట్ బ్రోకెన్ టైప్ అయిపోయి, తనని ఎవ్వరు పట్టించుకోకుండా ఉండి, తనని స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు. తర్వాత నాకు ఎవ్వరు లేరు అని చెప్పి, తను అన్నీ కోల్పోయాను. ఇలాంటి సిట్యుయేషన్ ఎవరైనా చూసిర్రనుకో, వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయ్యో! ఈ మనుషుడు ఎంత మంచిగా ఉండే, ఇన్ని రోజులు ఇతని దగ్గర ఆస్తి ఉండి, పనివాళ్ళు ఉండి, పిల్లలు ఉండి, ఒకటేసారి ఇలా అయిపోయిందని వాళ్ళు ఆశ్చర్యపోతారంట. అవును. మన దగ్గర గూడా ఒక్కొక్కసారి సడెన్‌గా మనం అనేక మందిని చూస్తుంటాం. వాళ్ళ దగ్గర చాలా ఆస్తి ఉంటది. కానీ ఒకేసారి ఆస్తి అంతా కోల్పోతారు. వాళ్ళని చూసినప్పుడు అయ్యో! ఈ వ్యక్తి దగ్గర ఇంత ఆస్తి ఉండే ఎలా పోయింది అని. అంటే మైట్ బీ ఈ లోకరీతిగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటారు బిజినెస్ పరంగా. అప్పుడు పోగొట్టుకుంటారు. కానీ ఇక్కడ యోబుకు మాత్రము, యోబు తనేం తప్పు చేయలేదు. అయినా ఎలా పోగొట్టుకున్నారండి? సాతాను దేవుణ్ణి, యోబు మంచి వ్యక్తి, యోబు అంత నీతిమంతుడు ఎవరు లేదంటే, లేదు లేదు వీనిని నేను పరీక్షిస్తాను, కావాలంటే నువ్వు చూడు అని చెప్పి ఇదంతా చేస్తాడు సాతాను. మనము ఇంకా ముందుకెళ్తే ఎవ్వరు గూడా, వీళ్ళందరూ వచ్చిర్రు నా ఫ్రెండ్స్ అందరూ. కానీ ఒక్కడు గూడా జ్ఞానవంతుడు కాదు. ఎందుకు జ్ఞానవంతుడు కాదంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు బాధ కలిగిస్తున్నారు. బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి జ్ఞానం అనేది లేదు. ఎందుకన్ వీళ్ళకి ఎందుకు జ్ఞానవంతులు కాదు? వీళ్ళకి జ్ఞానము నువ్వు ఇయ్యలేవు అంటున్నాడు. ఇప్పుడు మనం లాస్ట్‌కొచ్చేసరికి అధ్యాయంలో యోబు ఏమంటున్నాడంటే, నాకు దేనిపైన కూడా ఆశ లేదు. నా ఆశ అంతా ఎక్కడ ఉంది? అంటే ఒక గో సమాధి దగ్గర ఒక గోతి పాతిపెట్టున్నారో, ఆ గోతిని నేను తండ్రిలాగా భావిస్తున్నాను. దాంట్లో ఏవైతే పురుగులు ఉన్నాయో, వాటి కీటకాలు తల్లిలాగా భావిస్తున్నాను. అంటే తాను శారీరకంగా బ్రతికే ఉన్నాడు. కానీ మానసికంగా ఎప్పుడో చనిపోయాడు. నేను చనిపోయి ఉన్నాను. నాకు ఎవ్వరూ లేరిప్పుడు. నాకు ఎవరైతే ఉన్నారు అంటే, నాకు తండ్రైనా, తల్లయినా ఇప్పుడు నా సమాధి మాత్రమే అని చెప్పి, దేవుని దగ్గర తన మొరను ఎంతో విలపిస్తున్నాడు. అయితే అంతగా విలపిస్తున్న యోబుకు చివరికి ఏమైంది? చివరి అధ్యాయాలకొచ్చేసరికి ఏమైంది? తనకు అనేక రీతిలుగా రెట్టింపుగా తన ఆస్తి తనకు వచ్చింది. తన కుటుంబం తనకు మరలా ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం అనేక రీతిలుగా బాధపడుతున్నామేమో. మన స్నేహితులు మనకి బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. మన కుటుంబీకులు మనకు బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నామేమో.
ఇతరుల ప్ర ప్ర ప్రవర్తన పట్ల మనం బాధ కలుగుతున్నామేమో. ఏది ఏమైనప్పటికైనా మన యొక్క ఆశ అనేది దేవుని మీద పెట్టినప్పుడు, మన యొక్క ఆశను ఆయన చూసి మనకు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి పోతున్నా, ఈరోజు నీ సిచ్యువేషన్ బాగాలేదేమో, భయపడకు. రేపు మన సిచ్యువేషన్ ఖచ్చితంగా మారబోతుంది. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు. అనేక రీతిలుగా మనము గ్రంథంలో చూసినప్పుడు ఎలీషా గాని, ఏలియా గాని, పౌలు, శీల వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. పౌలు, శీల జైల్లో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించినప్పుడు వాళ్ళకి ఏమైందండి? జైలు నుంచి బయటకు వచ్చారు. అదే విధంగా నీ జీవితంలో ఫినాన్షియల్ బర్డన్, నీ జీవితంలో అనారోగ్యమైన స్థితి నుంచి నీవు ఒక జైల్లో ఉన్నావేమో, ఆ బంధకంలో ఉన్నామేమో, విడిపింపబడలేకపోతున్నామేమో, ప్రార్థన చేయండి. ప్రార్థన ఒక్కటే చేసినప్పుడు, ఆయనకి ఇష్టంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మనము ఎలాగా ఉండాలి అని అనుకుంటున్నాడో అదే రీతిగా, అంటే ఆయనను వాక్యం చదువుతూ మన పూర్ణ మనస్సుతోను, మన పూర్ణ హృదయంతోను ఆయనని చేసినప్పుడు, ఆయనతోని ఉన్నప్పుడు ఆయనను మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. మన యొక్క ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. దిగులు చెందకండి. ఈ అధ్యాయం నుంచి మనకు పరిస్థితులు ఎలాగైనప్పటికీ కూడా, మనం ఏ సిచ్యువేషన్ నుంచి పోతున్నా కూడా, మన యొక్క ఆశ ఒక్కరి వైపే, మన గురి ఒకని వైపే. మన గురి ఎవరి వైపు అండి? యేసుక్రీస్తు వైపు. మన జీవితాలలో మనకి ఇంతకు ముందు నుంచి అనేక సార్లు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మన చిన్నప్పటి నుంచి మనకి మన శరీరానికి మనకు కావాల్సిందంత ప్రతి విషయాలలో మనం మంచి చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఇంతకు ముందుకు చేసిన దేవుడు రేపు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచుదాము. మన యొక్క ఆశను మన యొక్క దేవుని పైనే ఉంచుదాం. అందరూ తలలు ఉంచినట్లయితే చిన్ని ప్రార్థన చేసుకో. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడా, నీకే వందనాలు. అయ్యా, అవును, ఈ లోకంలో మాకు ఎవ్వరు లేకపోయినా నాయన, మాకు కావాల్సిన వారు కూడా వచ్చి మమ్మలను హేళన చేసిన, మాకు ఉన్న ఏకైక హోప్, మాకు ఉన్న ఏకైక ఆశ నీవే. నీ దగ్గరికి వచ్చి మొరపరిచిండగా నాయన, మా యొక్క మొరను ఆలకించండి అయ్యా. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న బిడ్డలందరి అవసరతలను మొర ఏమైతున్నదో వినండి, దానికి జవాబు దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.